ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. డొక్కు బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నాయి. బస్సుల ఫిట్నెస్ గురించి ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో బస్సులు అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. వరంగల్ జిల్లాలో అనేక కాలం చెల్లిన బస్సులు నడుస్తున్నాయి. అయినా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. చిరిగిన సీట్లు, పగిలిన లైట్లు, అరిగిపోయిన టైర్లు, ఇది ప్రైవేట్ స్కూల్ బస్సుల కండిషన్. ఈ బస్సులు చూడ్డానికి బాగానే కనిపిస్తున్నప్పటికీ లోపలికి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. ఫిట్నెస్ లేని బస్సులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి వరంగల్ జిల్లాలో నడుపుతున్నారు. వీటిలో చాలా బస్సులు 15 ఏళ్లు దాటనివే. పాత బస్సులకు కలర్ వేసి నడుపుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు కంటితుడుపు చర్యలు చేపడుతున్నారు. అప్పటికప్పుడు హడావుడి చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదు. రవాణా శాఖ అధికారుల లెక్కల ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 811 స్కూల్ బస్సులున్నాయి. వీటిలో ఇప్పటికే 564 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. దీనిలో 95 బస్సులకు 15 ఏళ్లు దాటడంతో వాటిలో విద్యార్థులు తరలించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. 15 సంవత్సరాలు దాటిన బండ్లకి మేము ఆటోమేటిక్గా ఎన్రోల్మెంట్ ఇవ్వము. కాబట్టి అది తీసేస్తే మనకి సుమారుగా 700 పైచీలకు బస్సులు వస్తాయి. అందులో ఇప్పటి వరకు ఫిట్నెస్ కలిగి ఉన్నవి 564 ఉన్నాయి. ఇంకొక 10 రోజులలో ఈ 264 -85లో ఉన్న మిగిలిన బస్సులు వివిధ కారణాల వల్ల వాళ్ళు వేరే రంగానికి వాడుకోవచ్చు, తర్వాత రాకపోవచ్చు, రావచ్చు కూడా. కాకపోతే ఈ నిన్నటి నుండి స్పెషల్ డ్రైవ్ మీద మేము ఫోకస్ చేసినాం కాబట్టి ఈరోజు నిన్న దొరికినన్ని వెహికల్స్ ఇవాళ దొరకలేదు. ఇవాళ 3 టీంలకి 6 వెహికల్స్ దొరుకుతాయి. నిన్న నా ఒక్కనికే 7 దొరికినాయి. కాలం చెల్లిన బస్సుల్లో విద్యార్థులను తరలిస్తూ వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. కాలం చెల్లిన బస్సుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఆర్టీఏ అధికారులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. విద్యా సంస్థలు మొదలయ్యాయి. మళ్లీ అదే సమస్య. ఫిట్నెస్ లేని బస్సులు పట్టించుకొని అధికారులు. పరిపాటిగా మారుతున్న ప్రమాదాలు. మొక్కుబడి చర్యలు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరుతున్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల తీరు ఆందోళన కలిగిస్తోంది. కాలం చెల్లిన బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు ఎన్నో తిరుగుతున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నది వారి ఆరోపణ. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం తప్పిస్తే చర్యలు తీసుకున్న పాపాన పోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో 50% కూడా బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తి కాలేదు. జిల్లాలో మొత్తం 867 బస్సులున్నాయి. వాటిలో 100కు పైగా బస్సులు రవాణాకు వీలు లేని విధంగా ఉన్నాయి. మిగతా వాటిలో 495 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇంకా 372 బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సిందే. పైగా కాలం చెల్లిన బస్సులు ఇంకా యథేచ్ఛగా నడుస్తూనే ఉన్నాయి. కనీస నియమ నిబంధనలు కూడా పాటించకపోవడాన్ని విద్యా సంఘాలు సైతం తప్పు పడుతున్నాయి. రూరల్ ఏరియాలోకి వెళ్తే మరీ దారుణం. అసలు అటువైపు విద్యాశాఖ అధికారులు కానీ మరి ఆర్టీఏ అధికారులు కానీ చూసిన పరిస్థితి దాఖలాలు లేవు. చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో ఈరోజు బస్సులు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అనేక మంది విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీఏ కానీ విద్యాశాఖ అధికారులు కానీ క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ఈరోజు విడిగా ఎలాంటి ఫిట్నెస్ లేకుండా ఈరోజు జిల్లాలలోని అనేక ప్రైవేట్ స్కూళ్ళ బస్సులు ఈరోజు విడిగా జిల్లాలో సంచరించి అనేక మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగటమాడుతున్నాయి. ఇప్పటికే ఆర్టీఏ అనేక బస్సులను ఫిట్నెస్ లేని బస్సులను గుర్తించినా కూడా ఈరోజు రాజకీయ నాయకుల అండదండలతోటి అనేక ప్రైవేటు స్కూల్ బస్సులని ఈరోజు పక్కతో పట్టించే పరిస్థితి విద్యార్థుల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. అయితే అధికారులు మాత్రం అన్ని రకాల ఫిట్నెస్ పరీక్షలను నిర్వహిస్తున్నామని, నిబంధనలను పాటించని స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. స్టూడెంట్స్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ప్రతి ఒక్కటి ఆపి మరీ చెక్ చేసినాము. ఆల్మోస్ట్ ఆల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ కొన్ని ఇప్పుడు ఓవర్లోడ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది, దీని సీటింగ్ కెపాసిటీ 41 ఉంటే దీంట్లో మరి 10 మందిని ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ సేఫ్టీ లేని బస్సెస్కి కేసెస్ రాసినాము. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లేని బస్సెస్కి కేసెస్ రాయడం జరిగింది. అధికారుల అలసత్వం వల్ల చిన్నారుల ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు. స్కూల్ బస్సుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.